విజయ్? ఏంటిది? చెప్తా ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నాను అన్నది? మంత్రా, ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నాను అన్నది? ఈ ఇల్లేంటిలా ఉంది? పొద్దున వెళ్ళినప్పుడు బానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇల్లు ఇలా అయిపోయింది? అంకల్, అంకల్ ఆంటీ ఏమైపోయారు? అంకుల్ ఆంటీయా? ఈ ఫైల్ చూడు, నీకే తెలుస్తుంది. వీళ్ళు చనిపోవడం ఏంటి? వీళ్ళతోనే కదా నేను ఉంటున్నాను. ఇదిగో ఇతను ప్రసాద్, కంపెనీ డ్రైవర్. మొన్న రైల్వే స్టేషన్ నుంచి నన్ను పికప్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చింది ఇతనే. ఇదిగో చూడు, ఇతను కంపెనీ డ్రైవర్ కాదు, ఈ ఇంటి డ్రైవర్. చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఇంట్లో 3 మర్డర్లు జరిగాయి. ఆ 3 వీళ్లే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. నువ్వేమో 2 years నుంచి సీజ్ చేసిన ఇంట్లో చనిపోయిన వాళ్ళతో ఉంటున్నానంట. ఎలా నమ్మాలి? లగేజ్, నా రూమ్ లో లగేజ్ ఉంది. చెప్పానా? ఇదిగో చూడు నా డ్రెస్. ఫస్ట్ టైం ఇంటికి వచ్చాను, ఇదే కదా వేసుకున్నాను. ఇదిగో ఇది మొన్న షాపింగ్కి వెళ్ళి, ఇది మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇంకా చూపిస్తా. నా సర్టిఫికెట్స్ అన్ని దీనిలో ఉన్నాయి. సార్, ఈ ఇల్లు ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది సార్. చూపిస్తాను. నేను కింద ఉంటాను, మీరు వచ్చేయండి సార్. రే ఆగరా, చచ్చినా ఆగను. ఆగితే చస్తాను. ఎవరు లాక్ చేసింది? ఎవరు? ఏంట్రా, భయమేస్తుందా? నీ కండలు చూస్తే కసిగా ఉంది, వాటి మధ్యలో నలిగిపోవాలని ఉంది. వీడెక్కడ దొరికాడు రా బాబు, అనవసరంగా తీసుకొచ్చాం. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే, ఛాన్స్ ఇస్తే